2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. స్టార్ వార్స్ సినిమాలు మనం చూసుంటాం. దానిలో లేజర్ వెపన్స్, లేజర్ గన్స్, లేజర్ స్వార్డ్స్ వీటితో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇండియా కూడా స్టార్ వార్స్ చేయబోతుందా? ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కావచ్చు, భవిష్యత్తులో నిజమయ్యే అవకాశం ఉంది. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్స్ ఇండియా ఇప్పుడు తయారు చేస్తుంది. అమెరికా, చైనా, రష్యా ఆల్రెడీ ఈ రేస్లో ముందున్నాయి. 4వ దేశంగా ఇండియా ఉంది. నిన్న ఇండిజినస్గా స్వదేశీయంగా ఒక లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ ట్రయల్ చేసింది ఇండియా. ఏంటి తెలుసా? శత్రు దేశాలు మనపైకి అటాక్ వస్తాయి డ్రోన్స్, మిస్సైల్స్తో. అయితే దాన్ని తిరిగి కొట్టాలంటే ఏం చేయాలి? దీన్ని రకరకాల డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనేవి రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. మైక్రో వ్యవస్థ చేస్తాము, లేదా రకరకాల వ్యవస్థ చేస్తాం. కానీ ఈసారి లేజర్ బీమ్ అనమాట. పార్టికల్ బీమ్ కాదు, లేదా మైక్రోవేవ్ కాదు, లేజర్ బీమ్తో డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ తయారు చేసేలా ఉంటుంది. లేజర్ అనేది చాలా లీథల్, ఇమ్మీడియట్గా చాలా హై స్పీడ్, చాలా ఎగ్జైల్ అనమాట. చాలా ఫాస్ట్గా, చాలా స్పీడ్గా, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. సో అటువంటిది మనం నిన్న టెస్ట్ చేసాం. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని టెస్ట్ చేశారు. దీనికి ముందు మనం చూస్తే కనుక 1986లోనే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదే కాళీ ప్రాజెక్ట్ అనమాట. అయితే దాని తర్వాత ఇది డిఫెన్స్ రిలేటెడ్ కాబట్టి ఇప్పుడు మనం డిఆర్డిఓ వాళ్ళు దీని మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ తీసుకొచ్చారనమాట. ఇది డిఆర్డిఓకి సంబంధించిన లేబొరేటరీ చెస్ అనమాట, సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్. వీళ్ళు ప్రత్యేకంగా దీన్ని తయారు చేశారు. ఇది వెహికల్ మౌంటెడ్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్. ఇది దీనిలో బేసికల్గా హై ఎనర్జీ లేజర్ బయటకు వస్తుంది. దాంతో ఎటువంటి డ్రోన్ అయినా ఆ లేజర్ బీమ్ ద్వారా, సో లేజర్ అనేది చాలా హై స్పీడ్ లైట్ వచ్చి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా ఆ డ్రోన్ కానీ ఆ సెన్సర్ని కానీ డిస్ఫంక్షనల్ చేస్తాయి, ఇంకా అది పనిచేయదనమాట. చాలా హెవీగా డిస్టర్బ్ చేస్తాయి. ఆల్మోస్ట్ దానిలో సిస్టమ్ మొత్తం పాడైపోద్ది అనమాట. సో ఇలా మనం శత్రువుల్ని, ముఖ్యంగా శత్రువులు పంపించే డ్రోన్స్ కానీ వీటన్నిటిని కానీ దుర్భేద్యం చేసేందుకు, వీటన్నిటిని మనం డిస్ఫంక్షనల్ చేసేందుకు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉంది. ఇది మొత్తం కూడా ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్డిక్షన్ సిస్టమ్ ద్వారా మనం తయారు చేస్తున్నాం. ఇండియా ఇప్పుడు దీనిలో ముందుందన్నమాట. అంటే అమెరికా, చైనా, రష్యా తర్వాత ఇలాంటి సిస్టమ్స్ తయారు చేయడం ఇండియానే. అంటే లేజర్తో ఏదైనా మనం లేజర్ టెక్నాలజీ వాడి కూడా డిఫెన్స్లో మనం ముందుకెళ్తున్నాం. అదే లేజర్తో మన డిఫెన్స్ తయారు చేసుకుంటున్నాం అనమాట. ఏదైనా మనల్ని అటాక్ చేసినప్పుడు డ్రోన్స్ వచ్చినా మనం చూసాం 2016లో పఠాన్కోట్ అటాక్స్ అప్పుడు డ్రోన్స్ ఇవన్నీ కూడా అప్పుడు ఎక్కువగా వాడారు వాళ్ళు. సో ఇలాంటి శత్రువులు ఉన్నప్పుడు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇలాంటి శత్రువులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం లేజర్ బీమ్స్తో, లేజర్ బీమ్ అంటే ఏంటి? ఆ లైట్ మొత్తం ఒకటేసారి బీమ్ లాగా వెళ్ళి అక్కడ హై ఇంటెన్సిటీ, ఏదైతే హై ఎనర్జీ హై ఇంటెన్సిటీతో లేజర్ ఫోకస్ ఇస్తామో ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు మనం టెస్ట్ చేసింది మార్క్ 2, అంటే లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టంలో మార్క్ 2 మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. ఇది 30 కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీ ఎమిట్ చేస్తుంది. ఈ MK2 లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ అనేది దీని రేంజ్ 5 కిలోమీటర్స్.